ఏకంగా ప్రభు ఎదుర్కొంటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనుపబడు. కాగా మనము సదాకాలము ప్రభుతో కూడా మనము ఉందుము. 18 వరకు కదా. కాబట్టి ఈ మాటల చేత ఒకరినొకరు ఆదరించుకోండి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యం చదివి వినిపించిన సహోదరులు శ్యామలరావు గారికి, పరిశుద్ధరావు గారికి, శ్వాసరావు గారికి కూడా ప్రత్యేక హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ సమయంలో స్థానిక కుటుంబస్తులు సుబ్బారావు గారు వచ్చి సాక్ష్యం తెలియపరుస్తారు. జ్ఞాపకార్థ కూటమిలో వారి తల్లి గారి కొరకు ప్రభు సన్నిధిలో ఈ ఆదరణ కూడికలో సహోదరులు వచ్చి కూడిక నిమిత్తం సాక్ష్యం తెలియపరచవలసిందిగా ప్రభు పేరట మనం చేస్తున్నాం. పాస్టర్ గారికి కూడి వచ్చిన అందరికి వందనాలండి. మా అమ్మగారిని నువ్వు అక్కడ ఉంటున్నావు ఒకద్దామని, నువ్వు సత్తే వస్తారు అక్కడికి, నాకు ఖాళీ లేదని అనుకోడు అని రాకపోతే సత్తే నా సహోదరులు ఈ చేస్తారు ఇక్కడ మీరు రాకలుద్దాం కోపడి మీరు దేవుళ్ళకి రావాలని చెప్పుకొని కోపించుకుని 4 ఆకు మానేసిందండి ఆవిడ. దాని మీద ఆవిడ నా దేవుడే చూసుకుంటానని చెప్పి అన్నట్టుగానే దేవుడు చూసుకున్నాడండి. ఆవిడ చచ్చిపోయిన వెంటనే కరోనా వచ్చిందండి. కరోనాలో కానీ చస్తే ఒక్కరు రాకపోతుందండి. ఎవరు కోటేశ్వర్లు కూడా ఎవరు లేకుండా అయ్యిందండి. ఆవిడికి జరిగినట్టు ఆవిడ అనుకున్నట్టు ఆ భగవంతుడు ఆవిడని తీసుకెళ్ళాడండి. నేను నమ్ముతున్నానండి. మళ్ళీ ఇప్పుడు కరోనా తగ్గాక ఆవిడకి గ్యామత్ కూడా వచ్చిందండి. అందుకని దేవుడికి వందనాలండి. మీ అందరికి వందనాలు. నామం బట్టి దేవుడు ఈ యొక్క చిన్న విధానం బట్టి దేవునికి ఎంతగానో వందనాలు చెల్లిస్తున్నాను. అలాగే గత సంవత్సరము ఇక స్థానంలో డాడీ ఉన్నారు అసలు, కానీ ఆయన ముందు సొంత వెళ్ళారు కాబట్టి ఏమైనప్పటికీ కూడా ఎంత విచారమైన ఎవరున్నప్పటికి కూడా దేవుని ఎవరన్నా సరే దేవుని ఎద్దుకే వెళ్ళవలసిన వారే. కానీ ఉండేవాళ్ళు మాత్రం ఏముంటది, కష్టంలో బాధలు ఎన్ని కూడా ఉంటాయి. సరే అయితే ఏదైనప్పటికీ దేవుని కృపను బట్టి మళ్ళీ మనందరం ఇలాగా కూడి ఆయన నామమును స్తుతించుటకు ఇచ్చిన యొక్క అవకాశాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాం. కూడి వచ్చిన అందరికి కూడా వందనాలు. ఈ సమయంలో మనం సమయం వృధా చేయకుండా మనం వచ్చినటువంటి ఆనంద్ గారు ఉన్నారు, సిస్టర్ గారు, ఆయన కొద్ది నిమిషం దేవునికి వర్తమానం అందిస్తారు. కాబట్టి అందరూ కూడా శ్రద్ధగా వినాలని నేను ప్రియపడటం మనం చేస్తున్నాము. దేవాతి దేవుడికి మహిమ కలుగును గాక. సేవకురాలు కుమారుడు మళ్ళీ ఈ స్థలంలో ఉండి స్తుతించాం. మరి స్థలంలో నుండి ఎంతగానో ఆయన సాక్ష్యం పరిశుద్ధ లేఖనంలోంచి మా హృదయాలకి బలపడైన మాటలతో బలపరిచాడు. మరి ఏదేమైనా అందరూ కూడా ఆ స్థలానికి చేరవలసిన వాళ్ళమే. మరి చాలా బాధకరంగా ఉంది. మా అబ్బాయికి మరి ఫోన్ చేసి చెప్పారు, మరి తెలిసింది మాకు ఇలాగా పాస్ట్ గారి నిద్రించి అన్నప్పుడు చాలా బాధకరంగా ఉంది. సరే వెళ్దామని ప్రయత్నించాం, కానీ ఎక్కడ కూడా బయటకు వెళ్ళిన పద్ధతి మీ అందరూ తెలిసింది. అలా అవకాశం లేదు కాబట్టి ప్రార్థించాం. కానీ ఎంత ధనవంతుడైనా దరిద్రుడైనా డాక్టర్ అయినా యాక్టర్ అయినా పాటర్ అయినా అందరూ కూడా పుట్టిట కిట్టిట కొరకే ప్రియమైన దేవుడి పిల్లరా మరి బాధకరంగా ఉన్నాయి. ఏదేమైనా కొమాండలు పెట్టుకుని ఆ సేవా జీవితాన్ని కుంటుపడకుండా దేవుని నడిపించాలని ప్రార్థన చేస్తున్నాం. అదే రీతిగా నడిపించాలంట.
మాకు అలా తెలిసింది, మా అబ్బాయి గారు చెప్పారు నాకు. అలాగే మళ్ళా మేము జ్ఞాపకం చేసుకుని మరి స్థలానికి మళ్ళా సమయం వచ్చింది కాబట్టి స్థలానికి వచ్చి స్తుతించడానికి ఆ తల్లి గారిని జ్ఞాపకం చేసుకున్న కుమారుని కుటుంబాన్ని పెట్టి ప్రార్థించడం దాన్ని పెట్టి కొద్ది సమయం వాక్యం జ్ఞానించుకున్నాం. ప్రియమైన దేవుడి పిల్లరా, ఆయనకే మహిమ కలుగును గాక. చూడండి, అపొస్తలుడైన పౌలు గారు హెబ్రీ పత్రికలో ఒక మాట రాస్తారు చూడండి. తొందరగానే ముగించుకుందాం, చాలా దూరం వెళ్ళగాళ్ళు. మరి ఎప్పుడు లేచి కానీ మాకంతా ముందుగా ఈ స్థలానికి వచ్చారు. దేవుడికి మహిమ కలుగును గాక. 13వ అధ్యాయం 14వ వచనంలో వాక్యం ఎలా తేటగా సెలవుతుంది చూడండి. నిలవరైన పట్టణము మనకిక్కడ లేదు గాని ఉండబోతున్న దానికోసము ఎదురు చూస్తున్నాము. ఆయనకే మహిమ కలుగును గాక. ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధుడైన మా పరలోకపు తండ్రి యేసయ్య, వాక్యమైన దేవా, నాతో మాట్లాడండి, మా అందరితో మాట్లాడండి. దీనిని నలుపుండి నన్ను మరుగుపరచను ప్రభా. మానవస్వరం మరుగుపరిచి మీ దైవస్వరంతో నాతో మాట్లాడి మీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసు పరిశుద్ధనంలో ప్రార్థించేడుకుంటున్నాం తండ్రి. అంటే కుమారుడు చెప్పిన మాటను పెట్టి వాక్యాన్ని జ్ఞానం చేసుకుంటే ఏమంటుందండి, ఇక్కడ ఏమున్నప్పటికీ ఏమి లేకపోయినప్పటికీ కూడా నా సేవకులు నా సహోదరులు నన్ను ఇక్కడి నుంచి ఎక్కడ చేసేస్తారంటండి. ఒక ధనవంతుడిని మనం జ్ఞాపకం చేసుకుంటే ఆయనకి అన్ని సమృద్ధిగా ఉండి అన్ని ఉన్నప్పటికీ కూడా ఎక్కడ చేరేటండి, ఆయన చార్లైన్ సైనానికి చేరిపోయినట్టుగా కనపడుతుంది. కానీ ఒక దరిద్రుడు అంటా అండి, గేట్ కాడున్న ఎత్తికి ఏమొచ్చిందంటే ఆయన ధరించాడు, ధనవంతుడిని ధరించాడు. కానీ ఈయన అంగీకరించాడు కాబట్టి ఈయన వెంటనే దేవదూతలు వచ్చి జడ్డీలు వేసుకుని దేవుడు అబ్రహానే రొమ్మును ఆనుకున్నట్టుగా కనపడుతుంది. అలాగా ఆ తల్లిగారు కుమారుడు గురించి చూడలేదు, బిడ్డల గురించి చూడలేదు, ఎవరి గురించి అంటే దేవాతి దేవుడు ఎంపిక చూసినట్టుగా కనపడుతుందండి. సాక్ష్యం చూసి ఎక్కడా అంటే ఇక్కడ కాదు నా నివాస స్థలం ఎక్కడుందా, ఆ నిలవరమైన పట్ల గురించి నేను ఎదురు చూస్తున్నానని ఆవిడ సాక్ష్యాన్ని బట్టి వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే ప్రియమైన దేవుడి పిల్లరా, ఏమన్నా నిలవరమైన పట్టణము లేదు గాని ఉండబోతున్న నేను ఎదురు చూస్తున్నాను. అంటే ఆవిడ జీవితం అంతా, ఆవిడ ఆరాటం అంతా ఎక్కడ చూసిందంటండి, గోల్ అక్కడే చూసినట్టుగా కనపడుతుంది. అపొస్తలుడైన పౌలు గారు కూడా తేటగా ఈ మాట మనకు తేటగా వెళ్ళిపోతున్నానండి. కానీ ఏదేమున్నప్పటికీ కూడా మన జీవితం, మన ప్రవర్తన, మన జీవితం, మన నడవడికంతా కూడా ఎక్కడ అంటే ఈ అపొస్తలుడైన పౌలు మాట ఆలకించి చూస్తే అండ్ మన అందరికీ కూడా అక్కడే సహోదరులారా ఏం చెప్పండి అండ్ నీ నిరీక్షణ ఎక్కడంటే మన స్థానం అంతా కూడా అంటే బ్రతుకుతా అంటే ఈ భూమి మీద మన ఒక తలగా చేస్తారు కానీ తోగ్గా మాత్రం ఏం చేయడు ప్రియమైన దేవుడి పిల్లరా. మన జీవితం, మన ప్రవర్తన, మన ప్రయాణం అంతా కూడా ఇక్కడ అంటే ఒక యాత్ర ప్రయాణంగా మన జీవితం అంతా ఎలా ఉంటుందండి, ఒక యాత్ర ప్రయాణంగా కానీ ఒక అన్నదమ్ములుగా, అక్క చెల్లెళ్ళుగా, భార్యగా, భర్తగా, బిడ్డలుగా ఇక్కడ మనం ఏంటంటే ఒక సినిమాలో ఒక నటనగా మన జీవితం ఈ భూమి మీద అసలైన సిసలైన ఏమండి ఆ పరలోక పట్నం ఏమండి జీవితాంతం అంటే ఇక్కడ ముగించబడగా అక్కడ మన జీవితం గురించి మనం ఎదురు చూసేదంతా కూడా అక్కడ పరిశుద్ధ లేఖనంలో తేటగా మనకు కనపడుతున్న ప్రియమైన దేవుడి పిల్లరా, ఆయనకే మహిమ కలుగును గాక. ఇంకో మాట మనం జ్ఞాపకం చేసుకుంటే 12వ అధ్యాయం 28వ వచనం చూడండి. అందువలన ఆమేన్. ఏమంటండి దైవ కృప అంటే, దైవ కృప అంటే ఈ భూమి మీద ఉన్న కృప కాదు, దైవ కృప. దేవుడిచ్చిన కృపను మనం పొందుకుని ఏమండి ఎలా చూడమన్నాడో ఇంకా కందని ఏమైందంటండి, మన దేవుడు దహించి అగ్ని అంటే మన భూమి మీద ఆయన రక్షణ పొందాక ఆయన అగ్నిని మనం ఏమండి పొందుకుని ఆయన బిడ్డగా, ఆయన కుమార్తెగా, ఆయన కుమారుడిగా మనల్ని ఏర్పరచుకోవడం కాబట్టి మన దేవుడు ఎవరంటండి దహించి అగ్ని. అది మనం అందరంగా కూడుకుని సహోదరులుగా కూడుకుని సేవకుడిగా కూడుకుని భయభక్తులు కలిగి జీవించాలని పరిశుద్ధ లేఖనం తేటగా మాట్లాడుతుందండి. అంటే ఎంతవరకు మనం ఎలా జీవించినా, ఎంతవరకు మనం ఎలా బ్రతికినా, ఎంతవరకు మనం ఎలా మాట్లాడినా కానీ ఆ స్థానంలో మనకు వచ్చాక ఆయన కుమారుడిగా, ఆయన కుమార్తెగా అనిపించుకున్నాక మన జీవితం మన ఇష్టం వచ్చినట్టు జీవించకూడదని ఏమండి ఆయన ఏమైనాడంటే
దహించి అగ్నిమయం ఉన్నాడని పరిశుద్ధ లేఖనం నుంచి తేటగా మనకి మాటలు వినపడుతున్నాయి. ప్రియమైన దేవుని పిల్లరా, ఆయనకే మహిమ కలుగును గాక. హల్లెలూయా. అంటే ఈ మాటను పెట్టి కూడా మనం మన గోల్ ఎక్కడంటే ఆ పరిశుద్ధ లేఖనం ఆ ఒక పరలోక పట్టణం గురించి మాట్లాడినట్టుగా. చూడండి, ఎస్ఐ గ్రంథంలో ఒక మాట, మంచి మాట బలంగా రాయబడి ఉంది. చూడండి 26 మొదటి నుంచి చదివితే, ఆ దినమున 26 ప్రారంభం నుంచి ఫస్ట్ నుంచి చదివితే, ఆ దినమున ఆ, యూదా దేశములో ఉమ్, జనులు ఉమ్, ఈ కీర్తన పాడుదురు. బలమైన కీర్తన ఒకటి మనకున్నది, ఆ, రక్షణను ఆ, ప్రాకారం ఏమండి ఏమంటుందంటే బలమైన పట్నం మనకున్నది అన్నాడు. బలమైన పట్నం, బలమైన పట్నం అంటే మన ఇక్కడ ఉన్న పట్నం మంచిది కదా, ఇక్కడ ఉన్నది మంచిది కదా, ఇక్కడ ఉన్నది బాగున్నా కదా అంటే ఇక్కడ మనం ఎంత సంపాదించినా, ఎంత సంపాదించినా, ఎలా జీవించినా, అండ్ మన అందరం కూడా అక్కడికి చేరవలసిన వాళ్ళం కదా. ఇంకా అక్కడ బలమైన పట్నం ఉన్నట్టుగా కనపడుతుంది. అంటే ఇంక మరి వీళ్ళందరూ కూడా బలమైన పట్నం కాకుండా ఏ పట్టణానికి వెళ్తున్నారో, ఎక్కడికి వెళ్తున్నారో, ఎలాగుంటున్నారో ఏంటి అని మనం చూస్తే, అండ్ కీర్తనలో 16వ కీర్తన చదివితే అందులో ఒకటి చూడండి, 3వ వచనం, నేను ఇలాగందును భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులు. ఏమండి భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులంట. ఏమండి కేవలం దేవాతి దేవుడి కంటే ఏమన్నారంటాడు, ఇష్టులు, ఆయనకే మహిమ కలుగును గాక. అండ్ అందరూ ఉన్నప్పటికీ కూడా ఎవరిని ఎంచుకున్నటువంటి దేవాతి దేవుడు కేవలం భక్తుల్ని ఎంచుకున్నాడంటండి. అందుకని భక్తులుగా మనల్ని పిలవబడ్డది కాబట్టి, పేరు పెట్టబడ్డది కాబట్టి ఆ భక్తులుగానే మనం జీవించాలి. ఎందుకు జీవించాలంటే ఆయన పరిశుద్ధుడు కాబట్టి, ఆయన అగ్ని ఉన్నాడు కాబట్టి. ఏమంటే అగ్ని ఉంటే ఏం జరుగుతుంది, ఇలాగెళ్ళివాడు అలా మాట్లాడేవాడు, ఇలా మాట్లాడేవాడు అంటే రక్షణ ముందు కూడా చాలా మంది అండ్ అటు ఇటు గెంతులు వేస్తూ ఉంటాడు. అందుకని అపత్రులైన పౌలు అంటాడు, నిదానముగా కుడికి గాని ఎడమ గాని అండ్ చూడకుండా నిదానంగా నీ మార్గంలో నీకు వెళ్ళమంటాడండి. అంటే ఏదరికి చూసినప్పటికీ కూడా ఏమైపోతాడో మానవుడు, కనుసూపు ద్వారాగా ఎలాగైనా పడిపోతాడని అపస్తుడైన పౌలు గురి ఏంటంటే నిదానంగా సాగాల, నిబ్బరంగా చూడాలా అని ఒక గురి మనకు కనపడుతుంది. ప్రియమైన దేవుని పిల్లరా, ఆయనకే మహిమ కలుగును గాక. అందుకని ఏమంటున్నా, నేను ఇలాగందును భూమి మీద ఉన్న భక్తులే ఆమేన్ అంటే ఆయనకి ఇష్టకారమని ఎత్తులన్నట్టుగా పరిశుద్ధ లేఖనంలో తేటగా కనపడుతుంది. ప్రియమైన దేవుని పిల్లరా, ఆయనకే మహిమ కలుగును గాక. ఈ భక్తులకి మార్గం అంటే చూడండి, యాహాంశవాలు దిస్తే అందులో మంచి మాట కనబడుతుంది. యాహాంశవార్త 14వ అధ్యాయం 6వ వచనం చూడమ్మా. యేసు నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాడంటండి. అంటే నేనే సత్యము, నేనే జీవము, నేనే మార్గము. అంటే ఆయన ద్వారాగానే కానీ ఇంకా అండ్ తండ్రి దగ్గరికి వెళ్ళటానికి ఏ ఒక్క మార్గము లేదని పరిశుద్ధ లేఖనం తేటగా మాట్లాడుతుంది. ఎందుకంటే అండ్ మన జీవితం ఎలా జీవించినా, మన ప్రవర్తన ఎలా ప్రవర్తించినా, ఆయన కుమారుడిగా ఆయన కుమార్తెగా జీవించినప్పుడు పరిశుద్ధంగా ఉండాలా, శ్రేష్టంగా ఉండాలా. మన గోల్ ఎక్కడ అంటే అపస్తులైన పౌలు ఏమంటాడంటే, ఇక్కడ ఉన్నదంతా కూడా ఒక నాటకం, ఇక్కడ ఉన్న జీవితం అంతా కూడా మన ప్రయాణం అంతా కూడా ఒక యాత్ర ప్రయాణం లాంటిదని. అండ్ అసలైన సిసలైంది ఏంటి అంటే మన జీవితం ఎక్కడికి వెళ్ళబోతున్నాం అక్కడికి మనం అగ్ని దహించి అగ్ని వలె ఉన్నాడు కాబట్టి ఆయన స్థానంలో మనం ఉన్నాం కాబట్టి జాగ్రత్తగా ఉండాలా. అండ్ ఆ తల్లిగారు అంత నిరీక్షణగా ఎంత చెప్పింది, కుమారులు కడుపు పుట్టిన కుమారులు ఉన్నారు, కూతుళ్ళు ఉన్నారు, కొడుకులున్నా, మనవలున్నా, ఏదేమైనా ఎవరి ప్రయోజనండి, నా సంఘం ఉన్నారు, నా సేవకుడు ఉన్నాడు, నా దేవుడి సన్నిధి అని ఆవిడ పైకే చూసింది, నిదానంగానే చూసుకుంది. కానీ అంటే వాళ్ళు విడిచిపెట్టేసిందా, వాళ్ళకి ఆస్తిని ఉపయోగించలేదా అంటే అన్ని సమస్తం జరిగితే ఎన్ని సంపాదించినప్పటికీ కూడా, ఎంత ధనవంతులైనప్పుడు కూడా మనం పోతా ఏం పట్టుకెళ్తామండి, ఒక చిన్న వస్త్రం కూడా మనం పట్టుకెళ్ళటానికి సరిపోం, ఒక కొబ్బరికాయ కూడా పట్టుకెళ్ళటానికి మనం ఎలాగైతే వచ్చామో అలాగే మళ్ళా స్థలానికి చేరినట్టుగా కనపడుతుంది. కానీ మాటలు పరిశుద్ధంగా, ఆ జీవితం పరిశుద్ధంగా జీవించినట్టుగా ఆవిడ ఒక సాక్ష్యం భూమి మీద చెప్తా ఉంటారు. ఇలా జీవించింది తల్లిగారు, ఇలా ప్రవర్తించింది, ఇలాగ నడిచింది, ఇలా సన్నిధులు ఎన్నెన్నో చేసి ఫస్ట్ గా ఆవిడ నిలబడి ఎన్నెన్నో కార్యాలు చేసిందని సాక్ష్యం విన్నామండి. ఇప్పుడు ప్రారంభంలో అక్కడ కూటమి పెట్టినప్పుడు అలాగా ఆవిడ చేసినవన్నీ కూడా ప్రజలందరూ కూడా చెప్పుకుంటూ ఉంటారు. మేము ఆ గ్రామంలో మా శనిగారి ప్రతిబంధం అండి, ఆ స్థలంకి వెళ్ళినప్పుడు మేము చాలా దిక్కులను ఆలకించాం.
అంటే అధికారులతో తిరిగిదట, అందరితో ఉండి కూడా ఆ గ్రామంలో ఆ చర్చి కాడ ఆ చిన్నలకి పెద్దలకి ఏం చేయాలన్నది అన్ని కూడా నిరీక్షణ కలిగి ఆవిడ స్థానంలో ఉండి, అంటే మనం ఏమనుకుంటుంటే మన జీవితం మనం పోతుంది కదా, మన బిడ్డల జీవితం పోతుంది కదా, మన కుటుంబం ఈ రీతిగా పోతుంది కదా, కాదు గాని ఎక్కడ చూసింది? కుమారుల దగ్గర నిలబడి చూసిందా, బంధువుల దగ్గర నిలబడి చూసిందంటే సన్నిధిలో ఉండి, సన్నిధిలో సహోదరులకు అందరినీ సహకరించి ప్రేమించి ఏం చేయాలన్నది ఏమి నోటు అన్నది కూడా గమనంతో ఉండదండి. ప్రియమైన దేవుడి పిల్లరా, ఆయనకే మహిమ కలుగును గాక. హల్లెలూయా. అట్టి సాక్ష్యం పొందుకొని ఎక్కడ గురి చూసింది? అపొస్తలుడైన పౌలు గురి చూస్తున్నాడు ముందుకి, ఈవిడ గురి కూడా అక్కడి నుంచే చూసినట్టుగా కనపడుతుంది. ఆయనకే మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆ గురిని పెట్టి మన స్థానంలో ఎలాగ ఉండాలా అంటే, ఈ గురిగా ఉన్న వాళ్ళు ఎక్కడ ఉంటారో, ఎలాగా మార్గం అంటే ఆ రోజున ఉండడం, యేసు నేనే మార్గమును సత్యమును జీవమును, నా తండ్రి దగ్గరికి వెళ్ళి మార్గం నా ద్వారాగానే కానీ ఇంకా మార్గం లేదని పరిశుద్ధ లేఖనంలో తేటగా కనపడుతుంది. ప్రియమైన దేవుడి పిల్లరా, అదే 3వ వచనం అంటే, నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరుస్తానంటున్నాడంటండి. కానీ నేను వెళ్ళి స్థలం సిద్ధపరుస్తాను నేను మీ అందరికీ అంటున్నాడు. అంటే ఆయన వస్తాడో రాడో వదిలిపెట్టండి ఏంటి అలాగా మాటలాగా అంటారు కానీ జరుగుతాయి అంటే, ఆయన వస్తానన్నాడో వచ్చి తీరేడు, చేస్తానన్నాడు. ఈ భూమి మీద ఎన్నెన్నో అద్భుతాలు చేశాడు. కుంటోడిని, గుడ్డోడిని, మోగోడిని సమస్తం ఏం చేయండి స్వస్థపరిచాడు. ఏంటి అంటే ఆయన తండ్రికి ప్రియకుమారుడు కాబట్టి ఆయన నోట నుంచి వచ్చిన ప్రతి ఒక్క మాట కూడా జరుగునుగాక అని ఆయన తండ్రి అభిషేకించాడు కుమారుడిని. ఆయనకే మహిమ కలుగును గాక. అందుకు ఈ కుమారుడు ద్వారాగానే కానీ తండ్రి దగ్గరికి వెళ్ళకాని మార్గానికే మరొక మార్గం లేదని పరిశుద్ధ లేఖనం తేటగా మాట్లాడుతున్న ప్రియమైన దేవుడి పిల్లరా, ఆయనకే మహిమ కలుగును గాక. ఆ మాటను పెట్టి వచ్చాడైనా వచ్చి సమస్తం ఎన్నెన్నో కార్యాలు చేశాడు. ఆ తండ్రి చిత్తం నెరవేర్చుకుని మళ్ళా స్థలానికే ఈ శిశువులతో ఉంటానే మాట్లాడతానే ఆయన ఆహారణమయ్యాడు. మళ్ళా ఏ రీతిగా తెలియడో అదే రీతిగా వస్తాడని పరిశుద్ధ లేఖనంలో మనకి అపొస్తలుల కాలంలో మనకు దొరికింది ఆ మాట. ప్రియమైన దేవుడి పిల్లరా, ఆయనకే మహిమ కలుగును గాక. అందుకని నేను వెళ్ళి మీ అందరికీ కూడా స్థలం సిద్ధపరుస్తున్నాను, నేనుండి స్థానంలో మిమ్మల్ని పెట్టుకుంటా అన్నాడు. అలా పెట్టుకుంటా అన్నాడు. ఇలా భూమి మీద చేస్తానన్నవన్నీ కూడా చేశాడు. మళ్ళా వస్తానన్నాడు. మనం ఆయన ఎలా నిద్రించాడో ఎలా లేచాడో, ఇంత ముళ్ళు ఉన్నారో పెద్ద దాదాలు ఉన్నారు, అందరూ కూడా నిద్రించారు. కానీ అన్ని సమాధులు కూడా ఏమండి మూతపడి ఉన్నాయి. ఈ సమాధి అయితే మాత్రం యేసు సమాధి ఏముంది? తెరవబడి ఉంది, ఖాళీగా ఉంది. ఆయనకే మహిమ కలుగును గాక. అందుకనే ఈ నిరీక్షణ పెట్టి మనం ఏమండి ఆయన పిల్లలుగా, ఆయన కుమారులుగా, ఆయన కుమార్తెలుగా ఈ నిరీక్షణ కడ వరకు కూడా కాపాడుకోవాలని పరిశుద్ధ లేఖనం తేటగా మాట్లాడుతుందండి. ఆయనకే మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయినా మా పరలోకపు తండ్రి, యేసునికి వందనాలు, స్తుతి స్తోత్రాలు. నాయనా ఇదినైనా కొద్దిసేపు ప్రభా, ఇది నేను ఈ భూమి మీద ఎవరైనప్పటికీ కూడా ధనవంతుడైనా దరిద్రుడైనా విచ్చిగాడైనా ప్రతి ఒక్కడు కూడా పుట్టిన కిట్టిటి కొరకే మరి తల్లిగారిని మరొకసారి జ్ఞాపకం చేసుకోవడానికి బిడ్డలు మరి కోట నియమించారు ప్రభా. దాన్ని బట్టి కొద్దిసేపు మాతో నేను మాట్లాడిన మాటలు బట్టి ఏ మాట కూడా వృధా పోకుండా, ఏ మాట నాయన ఒట్టినే పోకుండా, ఏ మాట కూడా దుష్టుడెత్తిపోకుండా ప్రతి ఒక్క మాట ప్రతి ఒక్క హృదయాలని నిలిచి పలిపడకు సహాయించేమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించేడుకుంటున్నాను మా పరలోకపు తండ్రి. హల్లెలూయా. ఓకే, ఎంతటి చక్కటి వాక్యం చెప్పినటువంటి ఆనంద్ గారు ఆనందం చెల్లిస్తున్నాను. ఏంటంటే కింద వాటి వెతికిటి కంటే ఏ వెతకలేటండి, పైన ఉన్న వాటి గురించి మనం వెతకాలి. ఏంటంటే ఇక్కడ భూమి మీద ఏది మనకి శాశ్వతం కాదు, ఒక అద్దె ఇంటి లాంటిది అనమాట. మనం వచ్చి మళ్ళీ వెళ్ళిపోవాలి. సో చక్కటి మాటలు చెప్పారు.